అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు 9 ఈరోజు మేము వెజిటబుల్స్‌తో ఇడ్లీ వేసుకుంటున్నామండి. ఇది ఇడ్లీ పిండండి. నేను ప్రత్యేకించి దీనికోసం వీడియో నేను తీయలేదండి. ముందు నేను జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, మిల్లెట్స్‌తో ఇడ్లీ చేసినప్పుడు నేను ప్రత్యేకించి పిండి ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి. ముందుకైతే దీంట్లో మనం సన్నగా తరుక్కున్న బీన్స్, తురుముకున్న క్యారెట్, యెల్లో రెడ్ క్యాప్సికమ్‌తో పాటుగానే కొత్తిమీర కూడా నేను చాప్ చేసి పెట్టుకున్నానండి. అది ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో మీరు కావాలనుకుంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇది కలిపేసుకొని మనం ముందుగానే నూనె రాసి పెట్టుకున్న ప్లేట్స్‌లో మనం వేసేసుకుందామండి ఇడ్లీ పిండి. మామూలు ఇడ్లీ తినమంటే పిల్లలు మారం చేస్తారండి. సో, అలాంటి వాళ్ళ కోసం ఇలా వెజిటబుల్స్ ఇడ్లీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చినాయో. అంతకుముందు నాకు అల్యూమినియంది ఉండేదండి ఇడ్లీలది చేసుకునేది. ఈ మధ్య నేను స్టెయిన్‌లెస్ స్టీల్ కొనుక్కున్నానండి. ఇలా చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా ఇడ్లీలు చేసి పెట్టండి పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఒక ఇందులోనే కాదండి, మీరు రాగి ఇడ్లీ పిండిలో, జొన్న ఇడ్లీ పిండిలో, మిల్లెట్స్ ఇడ్లీ పిండిలో కూడా మీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ నేను మీకు ముందు చూపిస్తాను రెసిపీస్‌లో. ఇవి ముందు మనం స్టీమ్ చేసేసుకుందామండి 15 నిమిషాలు. స్టీమ్ అయ్యేలోపు మీకు ఇష్టమైన చట్నీ చేసుకొని పెట్టుకోండి. కొబ్బరి పచ్చడి కానీ, అల్లం పచ్చడి కానీ, కారపొడితో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన వేడి వేడి వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.